హాయ్ అండి, నేనే మీ లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను వెల్లుల్లిపాయ జీడిపప్పు కర్రీ చేసుకున్నాను. ఇది ఎలా చేసుకున్నానో మీకు నేను చూపించేస్తాను. రోటీ చపాతీలకి, పూరి పులకాలోకి చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోనికి మరీ అడిగి చేయించుకుని తింటారనమాట, అంత బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో నేను మీకు వీడియోలో తీసుకెళ్ళి చూపించేస్తాను. టేస్ట్ అయితే మరి ఒక లెవెల్లో ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నేను చెప్పేది కాదు, ఈ పచ్చి జీడిపప్పు ఎల్లుల్లిపాయ కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను. వెళ్ళిపోదామా వీడియోలోకి? వచ్చేసింది, మరి లేట్ ఎందుకు, ఇంకెళ్ళిపోదాం. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసిన డొక్కలేమో అటైపున పడేస్తే ఇవి ఇలా ఉంటాయి. ఇవి అలా ఉంటాయి. ఇప్పుడు ఏమున్నాయి చూసారా, తెల్లగా వచ్చినాయి. అలాగా తీయకపోతే, నీటిలో వేయకపోతే పొట్టు రాదనమాట. నీటిలో వేసి పొట్టు తీయాలి. పొట్టు తీస్తే వస్తుంది. అదిగో అలా తొక్క తీయాలన్నమాట. నీటిలోంచి తీసేసి అలా తొక్క తీస్తే అలా నీట్గా బాగుంటుంది. ఇలా చాలా బాగుంటుంది. పచ్చి జీడి గింజలు, ఎల్లుల్లిపాయ పచ్చి జీడి గింజలు వండుకుంటున్నాం కదా, చక్క తెల్లగా ఉన్నాయి. ఇంకా 2-3 సార్లు కడుక్కుంటే ఇంకా బాగుంటాయి నీట్గా. వెళ్తున్నారు. అవి కూడా పొట్టు తీసేసుకుంటే గుడ్లు వచ్చేసుకోవాలి. బాగుంటుందండి ఎల్లుల్లిపాయ జీడి గింజలు, పచ్చి జీడి గింజ పప్పు. 2 రెమ్మలు కరివేపాకు, అలాగే 1 కప్పు ఉల్లిపాయ, పెద్దది ఉల్లిపాయ అనమాట. కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్. ఉల్లిపాయల వరకు చాలకపోతే మళ్ళీ వేసుకుందాం. అందులో మొత్తం అన్నీ వేసిన తర్వాత ఎలాగ సాల్ట్ చూసి వేసుకుందాం. ఉల్లిపాయ అలాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎర్రగా ఫ్రై అయిపోతే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో ఇప్పుడు టమాటా ఒకటే పెద్దది. మన టమాటాలు ఇలా మనకి అప్పుడప్పుడు కూరలోకి లాస్ట్ అయిపోయాయి, కానీ అలా దొరుకుతూ ఉంటాయి. 1-2 ఎందుకంటే వేసుకున్న చెట్లు కదండి మనం, అలా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఉల్లిపాయ టమాటాల వల్ల టేస్ట్ బాగా ముద్దిపోయింది కదా. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని 1 కప్పు అనమాట, 100 గ్రాములు ఎల్లుల్లిపాయలు అనమాట. ఇలా గుడ్లుగా ఒలుచుకొని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 5-6 చీరికలు కోసుకొని వేసుకోవాలి. తర్వాత కారం, సరిపడా కారం 2 చెంచాలు వేసాను. మీరు తినేదాన్ని బట్టి ఉప్పు కానీ కారం కానీ వేసుకోండి, మీ టేస్ట్ని బట్టి. అలాగే కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి అనమాట, ఏ పెట్టుకున్నది. అలాగే గరం మసాలా పొడి, ఇది కూడా 1 స్పూను సరిపోతుంది. 1 నిమిషం ఇలాగా కారం ఈ మసాలా పొళ్ళు బాగా పట్టేదాకా ఇలాగ ఫ్రై చేసుకుందాం. అలాగే తగినంత నీళ్లు పోసుకుందాం, సరిపోతాయి. చిన్నది కాదు పెద్దది కాదు, ఈ గ్లాసులో 2 గ్లాసులు అనమాట నీళ్లు. తరతర మరగనిద్దాము. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా పచ్చి జీడిపప్పు, ఇలా ఒలుచుకొని నీట్గా 4-5 సార్లు కడుక్కోవాలి. కడుక్కొని వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు చూసుకుందాము. కారం అది రుచి బాగుంది, కానీ ఉప్పు చాలా కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకున్న తర్వాత ఈ ఉప్పు సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. దీన్ని ఉడికిచ్చేసుకుందాం బాగా. 5 నిమిషాలు అయిపోద్ది. ఇదే టైంలో జీడిపప్పు పచ్చిపప్పు 2 కలిపి పేస్ట్ అనమాట, ఇది వేసుకుంటే గ్రేవీ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. అంటే ఇది గిన్నెలో ఇలా తిరగరా తిప్పేసుకుంటే సరిపోతుంది, వేరే నీళ్ళు ఇంకొద్దు. గ్రేవీ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, చక్కగా
మన రోటీ చపాతీలోకి పూరి పులకాలకి గ్రేవీ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఒక నిమిషం ఉడికి. వావ్, సూపర్గా ఉంది కదండి, భలే ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చిందండి ఈ కూర. మాకు కొత్తిమీర లేదు, నాకున్న కొత్తిమీర నిన్న చట్నీ చేస్తాను అయిపోయింది. కొత్తిమీర లేదు, మీకు కొత్తిమీర ఉంటే మీరు వేసుకోండి. నాకు ఎల్లుల్లిపై జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీ చపాతీలోకి, వేడివేడి అన్నంలోకి, పూరి పులకాలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. నచ్చిందా మీకు ఈ కర్రీ? వండే విధానం చూపించాను, చెప్పాను, నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా చేసుకుంటారా? ఎంతమందికి తెలుసండి ఎల్లుల్లిపాయి పచ్చి జీడిపప్పు కర్రీ ఇలా చేసుకుంటారని? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఎప్పుడు ఇలా మీ లక్ష్మి అక్కడ మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్. హాయ్, హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఎల్లుల్లిపాయ జీడిపప్పు కర్రీ చేసుకున్నాను. నేను ఎలా చేసుకున్నానో ఫుల్ వీడియో మన ఛానల్లో పెడుతున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే మీరు వీడియోలోకి వెళ్ళి చూసేయచ్చు. ఈ ఎల్లుల్లిపాయ జీడిపప్పు కర్రీ పచ్చి జీడిపప్పు అనమాట, చాలా బాగుంటుంది. రోటీ చపాతీలోకి, పూరి పులకాలకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చెప్పి కొలతలతోటి నేను మీకు చూపించాను. ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉంటే ఈ ఎల్లుల్లిపాయ జీడిపప్పు కర్రీ మీరు కూడా మన ఛానల్లోకి చూసి చేసుకోండి.